ఈ రోజే ఓటింగ్ స్టార్ట్ అవుతుంది విన్నింగ్ కోసం. ఈ రోజు ఎపిసోడ్ ఇలా అవ్వగానే నాగార్జున గారు ఇప్పుడే విన్నింగ్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది, మీరు ఓటు వేసుకోండి అని చెప్తారు. చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిన వాళ్ళు వేసుకోండి, బట్ నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ ఇమీడియట్ గా ఈ రోజు ఓటు వేసేసుకోండి. ఇమీడియట్ గా ఈ రోజు వేసేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్, ఎందుకంటే వీళ్ళిద్దరూ విన్నింగ్ రేస్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి ప్రతి సింగిల్ ఓటు కౌంట్ అనమాట, ప్రతి సింగిల్ ఓటు. సో మీరు నాగార్జున గారు అనౌన్స్ చేయగానే వెంటనే మీరు ఓటు వేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే 10:30కి ఎపిసోడ్ అవుతుంది, 10:30 to 12 1 డే అయిపోతుంది. 12కి 1 డే అయిపోతుంది. 12 తర్వాత మీరు ఓట్ వేసారనుకో అది నెక్స్ట్ డేకి వెళ్ళిపోద్ది అనమాట. మీరు 12కు ముందే వేసేయాలి. 10:30 to 12 ఈ మధ్యలో వేసే ఓట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, విన్నింగ్ ని డిసైడ్ చేసే ఓట్స్. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ కే నేను బిగ్ అలర్ట్ గా చెప్తున్నా, ఎందుకంటే విన్నింగ్ రేస్ లో ఉన్నది వీళ్ళిద్దరే, మిగిలిన వాళ్ళ కోసం ఎందుకు చెప్పలేదు అని అనొద్దు. ఎందుకంటే విన్నింగ్ రేస్ లో ఉన్న వాళ్ళది చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది, చాలా టఫ్ ఫైట్. సో ఇద్దరు ఎవరైనా గెలవచ్చు. మీరు చేయాల్సిందల్లా 10:30 to 12 ఏదైతే ఉందో నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ కి ఈ టైం చాలా చాలా ఇంపార్టెంట్ టైం. మీరు 12 కు ముందు ఖచ్చితంగా ఓటేసేయాలి. 12 తర్వాత ఓటేసారంటే సెకండ్ డే ఓటింగ్ అయిపోతుంది అనమాట. మీరు ఫస్ట్ డే ఓటు మిస్ అయిపోతున్నట్టు. ఫస్ట్ బిఫోర్ 12 ఓట్స్ వేసేసుకోండి, ఆఫ్టర్ 12 మళ్ళీ వేసుకోండి, అది నెక్స్ట్ డేకే కౌంట్ అవుతాయి. ఓకే, మీరు కనుక ఫస్ట్ డేనే కొంచెం ఆరాంగా కూర్చుని 12 తర్వాత ఓటు వేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ డే మిస్ అయిపోతారు అనమాట. అది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి భయంకరమైన నష్టం. ఫస్ట్ డే ఓట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను నా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ పదే పదే చెప్తున్నా, నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ కే పర్టికులర్ గా చెప్తున్నా. సో ఎందుకంటే వీళ్ళిద్దరూ విన్నర్ కాంపిటీషన్ లో ఉన్నారని. మిగిలిన వాళ్ళు కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓటు వేసుకోండి. అనవసరంగా నేను లేనిపోని భరోసాలు లేదు ప్రేరణ విన్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదు నబీల్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది అని నేను చెప్పలేను. ఎందుకంటే మన ఓటింగ్ పోల్స్ ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే ఉంటున్నారు అంటున్నా. నిఖిల్ గౌతమ్, నబీలు, ప్రేరణ, ఒక 4-5 ఒక పోల్లో పెట్టినా కూడా నిఖిల్ అండ్ గౌతమ్ని టచ్ కూడా చేయట్లేదు ఏ పోల్లో. సో అది వీళ్ళిద్దరిలోనే విన్నింగ్ ఉంటుంది. అండ్ బయట మనం ఆడియన్స్ రెస్పాన్స్ చూసినా ఏం చూసినా వీళ్ళిద్దరిలోనే కనపడుతుంది కాబట్టి సో ఇది మీరు చాలా అలర్ట్ ఉండాల్సింది. 10:30 to 12 ఈ మధ్య టైము చాలా ఇంపార్టెంట్. అలా ఓటింగ్ స్టార్ట్ అవ్వగానే 12 లోపు మీరు ఓటు వేసేసుకోండి. అప్పుడు నెక్స్ట్ డే ఓటు మీకు 12 నుంచి నెక్స్ట్ డే 12 వరకు టైం ఉంది. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వేసుకోండి. ముందు రోజు మాత్రం ఈ టైం అంటే మీరు ఖచ్చితంగా వేసుకోవాలంటే మీరు ఎక్కువ ట్రై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరివి ఫోన్స్ ఎంగేజ్ రావచ్చు, ఒకే టైంలో ఎక్కువ మంది చేస్తుండడం, ఈ రీజన్స్ వల్ల ఎంగేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో పదే పదే చేసుకుని మీ ఓట్లు వేసుకోండి. ఇది